بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. وقال الله تبارك وتعالى في موضع آخر: كتاب أنزلناه إليك مباركا ليدبروا آياته وليتذكر أولو الألباب. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అన్ని పొగడ్తలు ప్రశంసలు కేవలం ఆ అల్లాహ్కే చెందుగాక. ఏ అల్లాహ్ అయితే భూమి ఆకాశాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, వాటి మధ్య ఉన్న పూర్తి సృష్టితాలను కేవలం 6 దినాలలోనే సృష్టించి అర్ష్ అనే సింహాసనానికి అధిపతి అయిపోయాడు. లెక్కలేనన్ని దరూద్ మరియు శుభాలు కురువుగాక అందరి ప్రవక్తలపై, ముఖ్యంగా మనందరి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త, కరుణామయ ప్రవక్త, మహామహోపకారి, మహాప్రవక్త, మహనీయ మహాప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురువుగాక.
ఆమీన్. సోదర మహాశయులారా, అల్లాహ్ తాలా సృష్టించినటువంటి ఈ సృష్టిలో అత్యున్నతమైనటువంటి సృష్టి, అత్యున్నతమైనటువంటి జాతి మానవ జాతి. అతి ఉన్నతమైనటువంటి సృష్టి మానవ సృష్టి. అల్లాహ్ తాలా ఈ మానవుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు, దైవదూతల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతను అల్లాహ్ తాలా మానవుడికి ప్రసాదించాడు. అల్లాహ్ తాలా దైవదూతలు ఇచ్చినటువంటి సలహాను తీసుకోకుండా నేను మానవుణ్ణి సృష్టిస్తాను, ఆ మానవుడు నన్ను ఆరాధిస్తాడు. దైవదూతలు అప్పటికీ చెప్పారు, ఓ అల్లాహ్, నీవు సృష్టించబోయే ఈ మానవులు రక్తపాతాలు జరుపుతారు, నీ ఆరాధన నుండి దూరంగా ఉంటారు అని సలహా ఇచ్చిన అల్లాహ్ తాలా మానవ సృష్టిని వారికంటే కూడా ఉన్నతంగా సృష్టించడం జరిగింది. అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో మానవ సృష్టిని అష్రఫుల్ మఖ్లూకాత్ అన్నాడు. అంటే సర్వ సృష్టిలో అందరికంటే ఉత్తమమైనటువంటి వారు మానవులు. అల్లాహ్ తాలా మానవుడికి ఇచ్చినటువంటి బుద్ధిశక్తి ఈ ప్రపంచంలో ఇహపర లోకాలలో ఎవరికీ ఇవ్వలేదు. ఆ ఆలోచించేటటువంటి తత్వము, నడుచుకునేటటువంటి నడవడిక యొక్క పద్ధతులు, ఆ అవకాశాన్ని కల్పించినది అల్లాహ్ తాలా కేవలం మానవులకు మాత్రమే. దైవదూతలు వారికి ఏదైతే ఆజ్ఞాపించబడిందో వారు అదే చేస్తారు. కానీ మానవుడికి అల్లాహ్ తాలా అలా కాదు. మంచి మార్గము చెడు మార్గము చూపించి అల్లాహ్ తాలా మానవుడిని పరీక్షించి ఆ పరీక్షలో ఎవరైతే సఫలీకృతులు అవుతారో అల్లాహ్ తాలా వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. మరి ఈ అతి ఉన్నతమైనటువంటి సృష్టి, మానవుల సృష్టిని అల్లాహ్ తాలా సృష్టించి ఇలాగే ప్రపంచంలో వదిలేశాడా? అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి మేము మానవులను ఇలానే సృష్టించి వదిలేశామని భావిస్తున్నారా? మేము వారికి చూపిస్తున్నటువంటి సన్మార్గం వారికి ఎందుకు కనిపించటం లేదు? సన్మార్గంపై నడవటం నుండి వారిని ఏ వస్తువు ఆపుతుంది? ఇలాంటి ప్రశ్నలు అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో పలుచోట్లు చేసి ఉన్నాడు. మరి ఏ మానవుడినైతే అల్లాహ్ తాలా సృష్టించాడో ఆ మానవుడికి సన్మార్గపు బాట కూడా చూపించాడు. ఆ బాటపై ఉండి పుణ్యాలు ఎలా సంపాదించుకోవాలి, పాపపు కార్యాల నుంచి ఎలా దూరంగా ఉండాలి, సత్కార్యాలలో ముందుకు ఎలా వెళ్ళాలి, సత్కార్యాలు సంపాదించేటటువంటి విధానాలేమిటి, పద్ధతులేమిటి, రీతులేమిటి, ఇవన్నీ కూడా అల్లాహ్ తాలా మానవుడికి నేర్పించడం జరిగింది. సోదరులారా, మరి ఇలాంటి సత్కార్యాలు, ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవటానికి అల్లాహ్ తాలా సందర్భాలను కూడా సృష్టించి పెట్టాడు, సందర్భాలను కూడా తయారు చేసి ఉంచాడు. ఏ ఏ సందర్భంలో మీరు ఏ ఏ సత్కార్యాలు చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మీరు ఎలాంటి సత్కార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్ళవచ్చు, ఏ సందర్భంలో ఏ సత్కార్యం చేయాలి, ఇవన్నీ విషయాలను అల్లాహ్ తాలా మానవుడికి నేర్పించడం జరిగింది. అందులోనే ఒక సువర్ణ అవకాశం, ఒక మహా అవకాశం రాబోతున్నటువంటి నెల రమదాన్ నెల. రాబోతున్నటువంటి నెల ఏమిటండి? రమదాన్ నెల. కొన్ని రోజులలో మనము ఈ నెలలో ప్రవేశించబోతున్నాము ఇన్షాల్లా. అల్లాహ్ తాలా మనకి జీవితాన్ని ప్రసాదిస్తే అల్లాహ్ తాలా మనందరికీ కూడా ఈ సంవత్సరపు రమదాన్ నెలను ప్రసాదించుగాక. ఆమీన్. రమదాన్ నెలను పొందేటటువంటి అవకాశాన్ని, ఆ జీవితాన్ని అల్లాహ్ తాలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ఈ రమదాన్ నెల
ఖురాన్ యొక్క నెల. ఈ రమదాన్ నెల ఖురాన్ యొక్క నెల. ఈ నెలలో అల్లాహ్ తాలా ఖురాన్ను సంపూర్ణంగా అవతరింపజేశాడు. అల్లాహ్ తాలా తమ దివ్య ఖురాన్లో తెలియజేశాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్, మేము లైలతుల్ ఖద్ర్లో ఖురాన్ అనేటటువంటి శుభదాయకమైనటువంటి గ్రంథాన్ని అవతరింపజేశాము అని. ఈ ఖురాన్ యొక్క నెల రమదాన్ నెల. రమదాన్ నెల యొక్క మరొక పేరు మనము చెప్పాలి అంటే ఖురాన్ యొక్క నెల. ఎప్పుడైతే ఈ నెల ప్రారంభమవుతుందో అప్పుడు అరిచేవారు ఈ విధంగా అరుస్తారు, అనగా పిలిచేవారు ఈ విధంగా పిలుస్తారు. దైవదూతలు అల్లాహ్ యొక్క ఆజ్ఞతో అంటారు, యా బాగియల్ ఖైర్ అక్బిల్, యా బాగియల్ ఖైర్ అక్బిల్, ఓ మంచిని కోరేవారా మీరు ముందుకు రండి. ఎవరైతే మంచిని కోరుతున్నారో మీరందరూ ముందుకు రండి. వయా బాగియ షర్ అక్సిర్, వయా బాగియ షర్ అక్సిర్, ఎవరైతే చెడును కోరేవారు ఉన్నారో మీరు వెనక్కి వెళ్ళిపోండి. మంచిని కోరేవారు మీరు ముందుకు రండి, చెడును కోరేవారు మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకు? వలిల్లాహి వల్లాహి ఉతకావు మినన్నార్. ఎందుకు అంటే అల్లాహ్ తాలా ఈ రమదాను మాసములో అనేక మందిని నరకం నుండి వారిని తొలగించడం జరుగుతుంది. అల్లాహ్ తాలా వారికి నరకం నుండి స్వాతంత్రాన్ని ప్రసాదిస్తాడు. ఏమో ఎవరికి తెలుసు, అందులో మీరు కూడా ఉంటారేమో. మిమ్ములను కూడా నరకం నుండి మీరు కూడా నరకం నుండి రక్షించబడతారేమో. అంటే అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని సత్కార్యాలు ఎక్కువగా చేసుకునేటటువంటి ఆకలితో, తాపత్రయతో, ఆలోచనతో ముందుకు రమ్మని పిలవటం జరుగుతుంది. మరి ఆ ముందుకు మనము రావాలా వద్దా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం ఒక విశ్వాస యొక్క హృదయంలో తప్పకుండా నేను ముందుకు వెళ్ళాలి అని మాత్రమే వస్తుంది ఇన్షాల్లా. సోదర మహాశయులారా, మానవుడి యొక్క జీవితం ఎలా మారిపోతుందంటే ఈ రంజాన్ ఇతర మాసాలలో మానవుడి యొక్క విశ్వాసం చాలా బలహీనపడిపోతుంది. మానవుడి యొక్క విశ్వాసం చాలా బలహీనంగా ఉంటుంది. రమజాన్ నెల ఎప్పుడైతే వస్తుందో నమాజు చదవని వారు నమాజు కొరకు వరుసలలో నిలబడతారు. అల్లాహ్తో తౌబా చెయ్యని వారు ఈ రమజాన్ నెలలో అల్లాహ్తో తౌబాలు, ఇస్తగ్ఫార్ చేస్తూనే ఉంటారు. ఖురాన్ చదవని వారు ఈ రమజాన్ నెలలో ఎక్కువగా ఖురాన్ చదవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రంజాన్ ఇతర మాసాలలో మన యొక్క విశ్వాసం చాలా బలహీన పడిపోతుంది. ఆచరణ పరంగా చాలా వెనుకబడి ఉండిపోతాము. రమదాన్ నెల రాక ముందు మానవుడి యొక్క జీవితం ఒక రీతిలో ఉంటుంది. రమజాన్ మొదలైన తరువాత వారి యొక్క జీవితం ఒక రీతిలో ఉంటుంది. సోదర మహాశయులారా, రమదాన్ వాస్తవంగా విశ్వాసుల యొక్క మాసం. విశ్వాసుల యొక్క మాసము. అల్హమ్దులిల్లా, రమదాన్ బలహీనపడిన విశ్వాసాలను దృఢపరుచుకునేటటువంటి నెల. రమదాన్ చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణలు వేడుకునే, క్షమాభిక్ష అడుక్కునే నెల. కానీ రమజాన్ నెల కంటే ముందు మనము రంజాన్ కోసం చేయాల్సినటువంటి తయారీలు ఏమిటి అంటే మానవుడు తన ఆలోచనను మార్చాలి. ఏ విధంగా అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక మానవుడికి మద్యపానం సేవించే అలవాటు ఉంది. చూడండి, ప్రతి మనిషిలో పాపాలు చేసే అలవాటు ఉంటుంది. పాపాలు జరగటం వేరు, పాపాలు చేయటం వేరు. మనిషి ద్వారా పాపాలు జరిగిపోవటం, కుల్లు బని ఆదమ ఖత్తాఉన్
వఖైరల్ ఖత్తాయిన తవ్వాబూన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆదం యొక్క ప్రతి సంతానం పాపాత్ముడే, తప్పులు చేస్తాడు, తప్పులు జరుగుతాయి. కానీ వారిలో అతి ఉత్తములు ఎవరు? ఎవరైతే జరిగిన పాపానికి అల్లాహ్ తాలాతో క్షమాపణ వేడుకుంటారో వారు ఉత్తములు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఆచరించాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను ఇవ్వబోయేటటువంటి ఉదాహరణ ఏమిటి అంటే, ఆ మద్యపానం సేవించే మానవుడి యొక్క ఆలోచన మార్చుకుంటూ ఈ రంజాన్ నెల నుండి ఈ పాపం నుండి నేను దూరంగా అయిపోతాను, ఈ రంజాన్ నెల నుండి మద్యపానం సేవించడం నేను మానేస్తాను, నేను వదిలేస్తాను. ఇలాగా ఎన్నో పాపాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మద్యపానం సేవించడమే పాపమేమో, వ్యభిచారాన్నే పాపంగా చూస్తాము. ఇలాంటి పెద్ద పెద్ద పాపాలను చూసి ఇవైతే నేను చేయటం లేదు కదా, ఈ అలవాట్లు అయితే నా దగ్గర లేవు కదా, నేను పుణ్యాత్ముడినే, నేను మంచివాడినే, వారికంటే నేను మంచివాడినే. సోదరులారా, ఇది ఇస్లాం షరియత్కు వ్యతిరేకం. ఇస్లాం షరియత్కు వ్యతిరేకం. పాపపు కార్యాలు చేయటంలో, పుణ్యపు కార్యాలు చేయటంలో మనము మన పై వారిని చూడాలి, కింద వారిని కాదు. మీకంటే కూడా పుణ్యాత్ములు ఎవరున్నారో వారిని చూడండి, మీకంటే కూడా పెద్ద పాపాత్ములను మీరు చూడకండి. అప్పుడే మనలో మార్పు వస్తుంది. ఒకవేళ నాకు తాగే అలవాటు లేకపోతే నేను ఎవరైతే తాగుతున్నారో వారిని కాదు, నేను ఎవరైతే హజ్ చేస్తున్నారో, ఎవరైతే తహజ్జుద్ నమాజులు చదువుతున్నారో నేను వారిని చూడాలి. వారి చూసి నేను వీరిలాగా మారాలి అనుకోవాలి తప్ప ఇతనంతా నేను పెద్ద పాపాత్ముడినైతే కాదు కదా, చిన్న పాపాత్ముడినే కదా, కాదు. ఇది శైతాన్ తరపు నుంచి వచ్చేటటువంటి ఆలోచన. కాబట్టి మానవుడు పాపాలు చేయటంలో, పుణ్యాలు సంపాదించటంలో, పాపాల నుంచి దూరంగా ఉండటంలో తమకంటే పైవారిని చూడాలి. తమకంటే పైవారిని చూసి తమ యొక్క ఆచరణను సరిదిద్దుకోవాలి. సోదరులారా, ఇప్పుడు ఇలాగ ఎన్నో పాపపు కార్యాలు ఉంటాయి. ఆ పాపపు కార్యాలన్నిటినీ కూడా ఈ రంజాన్ నుంచి నేను వదిలేస్తాను అని నిర్ణయించుకొని దృఢ సంకల్పముతో ఆ రంజాన్ నెల కొరకు సిద్ధపడాలి. ఆ రంజాన్ నెల కొరకు సిద్ధపడాలి. ఆ రంజాన్ నెలలో ఆ పాపాలు చేయకూడదు. రంజాన్ తర్వాత కూడా ఆ పాపాలు మనము ఇన్షాల్లా చేయకూడదు. రంజాన్కి సిద్ధం అవటం అంటే ఏంటి? ఉపవాసాలు. అల్హమ్దులిల్లా, ఉపవాసాల యొక్క ప్రాక్టీస్ కూడా మనము చేయవచ్చు. ఈ షాబాన్ నెలలో కొన్ని నఫిల్ ఉపవాసాలు పాటించాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ షాబాన్ నెలలో నఫిల్ రోజాలు ఎక్కువగా పాటించేవారు. ఎందుకు? రంజాన్ నెలలో ఉపవాసాలు సులభతరంగా అవ్వటానికి. ఇదే విధంగా రంజాన్ నెల కంటే ముందు పాపాల నుండి దూరంగా ఉండేటటువంటి సంకల్పంతో పాటు పుణ్యాలు పెరిగే విధంగా ఆచరణలు పెంచాలి. ఉదాహరణకు ఖురాన్ చదవటం చాలా మందికి రాదు. సంకల్పం చేసుకోవాలి, సంకల్పించుకోవాలి. ఈ రంజాన్ నెలలో నేను ఖురాన్ చదవటం ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుంటాను, ఆ తర్వాత నేను జీవితాంతం ఖురాన్ చదువుతూ ఉంటాను. మరి ఎవరికైతే ఖురాన్ చదవటం వచ్చో కానీ వారు ఖురాన్ చదవరు, ఖురాన్ నుంచి దూరంగా ఉంటారు, అటువంటి వారి యొక్క సంకల్పం మార్చుకుంటూ నేను ఈ రంజాన్ నుండి ఖురాన్ యొక్క ఖురాన్ చదవటాన్ని నేను మొదలు పెడతాను. జీవితాంతం ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలు, ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు ఖురాన్ అర్థముతో చదవటానికి ప్రయత్నించాలి అనేటటువంటి సంకల్పం చేసుకోవాలి. ఇలాగా పాపపు కార్యాల నుంచి దూరంగా అయ్యేటటువంటి సంకల్పాలు, పుణ్యాలను పెంచుకునేటటువంటి సంకల్పాలు చేసుకొని ఈ రంజాన్ మాసంలో మనము అడుగు పెట్టాలి ఇన్షాల్లా. ఏంటి అంటే, ప్రతి సంవత్సరం ఏదో రంజాన్ వస్తుంది, అదే విధంగా ఉపవాసాలు పాటించి సాయంత్రం అయిన తర్వాత మంచి మంచి పలహారాలు, వివిధ రకాల ఆహారాలను భుజించి నిద్రపోవటం ఈ ప్రతి సంవత్సరం మనం చేస్తున్నటువంటి పని. సోదరులారా, ఈ రంజాన్ నెల అల్లాహ్ తాలా మనకి ఏదైతే ప్రసాదిస్తున్నాడో, ఇన్షాల్లా మనందరికీ అల్లాహ్ తాలా ఈ రంజాన్ ప్రసాదించినట్లయితే మనం మహాభాగ్యులమండి. మనము
మహాభాగ్యులము. ఒక్కసారి ఆలోచించండి, గమనించండి, మనస్సుతో ఈ ఒక్క మాటను వినండి. పోయిన సంవత్సరము మనతో పాటు వరుసలలో కలిసి నమాజ్ చదివిన వారు ఎందరో అల్లాహ్కు సొంతమైపోయారు, ఎందరో మరణించిపోయారు, ఎందరో అల్లాహ్ వద్దకు వెళ్ళిపోయారు. ఈరోజు వారితో మనము కాళ్ళకు కాళ్ళు కలిపి నిలబడాలి అంటే వారు మన మధ్య లేరు. వారు కూడా పోయిన సంవత్సరం ఆలోచించే ఉంటారు కదా, ఈ సంవత్సరం నేను ఆ రంజాన్లో మంచి పుణ్యాలు చేసుకోవాలి, వచ్చే సంవత్సరం రంజాన్లో కూడా పుణ్యాలు సంపాదించుకోవాలి, ఆచరించుకోవాలి, వచ్చే రంజాన్ కొరకు ప్లానింగ్లో ఆలోచన చేసే ఉంటారు కదా. అయినా సరే వారు ఈ రోజు మన మధ్య లేరు. కానీ అల్లాహ్ తాలా మనకు ఆ జీవితాన్ని ప్రసాదించాడు. ఇది అల్లాహ్ యొక్క మహాభాగ్యము సోదరా సోదరి మరులారా. దీన్ని మనం ఆలోచించాలి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి, గ్రహించాలి. అల్లాహ్ తాలా నాకు జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు? వాస్తవంగా రమజాన్ నెల ఎలాంటి నెల అంటే, ఈ రమజాన్ నెలలో మానవుడు మంచిగా ఆచరణలు ఆచరిస్తే, మంచి సంకల్పంతో అతి ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే ప్రయత్నిస్తే, ఇన్షాల్లా ఈ ఒక్క నెలలో ఆ మానవుడు స్వర్గవాసి అవ్వగలడు ఇన్షాల్లా. పాపపు కార్యాల నుంచి మనం తౌబా చేస్తాం, ఇస్తిగ్ఫార్ చేస్తాం, అల్లాహ్తో రెండు చేతులు ఎత్తి, ఓ అల్లాహ్ నేను చేసిన మహా పాపపు కార్యాల వలన ఓ అల్లాహ్ నేను ఎంతో నష్టపోతాను పరలోకంలో, ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు అల్లాహ్. నేను చేసినటువంటి పాపపు కార్యాలు అన్ని కాదు, జనాలకు తెలిసిన పాపాలు, నాకు తెలిసిన పాపాలు, నీకు నాకు మధ్య కేవలం మన ఇద్దరికి తెలిసిన పాపాలు ఎన్నో ఉన్నాయి అల్లా. ఓ అల్లా నా ఆ యొక్క అన్ని పాపాలను క్షమించు అల్లా మనము ఒక రెండు కన్నీరు బొట్టులు అలాగ జార్చి అల్లాహ్ తాలాతో మనము సిగ్గుతో క్షమాభిక్ష వేడుకుంటే, అల్లాహ్ తాలా యొక్క వాగ్దానం, నేను ఆ దాసుడి యొక్క చేతులను ఖాళీగా పంపను, నేను తప్పకుండా వారికి క్షమాపణను ప్రసాదిస్తానని అల్లాహ్ తాలా యొక్క వాగ్దానం ఉంది సోదరులారా. మరి ఇలాంటి సదవకాశాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తున్నప్పుడు మనము స్వర్గవాసులము కాలేమా? అల్లాహ్ తాలా ఏం చేస్తాడండి? రమదాన్ నెలలో నరకపు ద్వారాలు మూసివేస్తాడు, స్వర్గపు ద్వారాలు తెరిచివేస్తాడు. చాలా మంది దీని యొక్క అర్థం ఏమనుకుంటారంటే, రమజాన్ నెలలో ఎవరు నరకంలోకి వెళ్ళరు, అందరూ స్వర్గంలోకి వెళ్తారేమో అనుకుంటారు. దీని అర్థం అలా కాదు, దీని అర్థం అది కాదు. స్వర్గంలోకి నరకంలోకి ప్రవేశించేది ప్రళయం రోజున. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్లాహ్ తాలా తమ అంత కారుణ్యాన్ని అవతరింపజేస్తాడు. అల్లాహ్ తాలా నరకపు ద్వారాలను మూసివేసి స్వర్గపు ద్వారాలను తెరిచివేస్తాడు. క్షమాపణ వేడుకోండి, అడుక్కోండి, నేను మీ యొక్క పాపాలను క్షమించి ప్రళయ దినాన్ని మీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాననేటటువంటి వాగ్దానము, దాని యొక్క మాట, ఆ యొక్క మాటను అల్లాహ్ తాలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి మనము దీన్ని వినియోగించుకుంటామా, లేకపోతే దీన్ని మనము మర్చిపోతామా? యథావిధిగా అదే విధంగా మన జీవితాన్ని గడిపేస్తామో అది మన చేతిలోనే ఉంది సోదరా సోదరిమణులారా. అల్లాహ్ తాలా ఇచ్చేటటువంటి ఈ జీవితాన్ని, అల్లాహ్ తాలా మనకు ప్రసాదించేటటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. దీన్ని మనం వృధా చేసుకోకూడదు, దీన్ని మనము నాశనం చేసుకోకూడదు. సోదరులారా, ముసలి వాళ్ళు, యువకులు అన్నీ పక్కన పెట్టండి. ప్రాణాలకు ఎటువంటి గ్యారంటీ లేదు, ప్రాణాలకు గ్యారంటీ లేదు. అల్లాహ్ తాలా ఎవరికైతే వయసు ఇచ్చాడో, వారికి సత్కార్యాలు చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారో, అందరిలోకెల్లా, మానవులలోకెల్లా వారు ఉత్తములు అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరికైతే అల్లాహ్ తాలా వయసు ఇచ్చాడో, వయసుతో పాటు సత్కార్యాలు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారో, అల్లాహ్ తాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలాంటి వారు ఉత్తములు అన్నారు. మరి అల్లాహ్ తాలా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు పుణ్యాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, ఆ వయస్సును కూడా అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తాడు ఇన్షాల్లా. మరి అలాంటప్పుడు, అలాంటి సమయంలో మనం ఈ యొక్క సత్కార్యాలు చేసుకోకపోతే మన ఈ జీవితాలకు అసలు అర్థమే లేదు. ఇస్లాం అంటే రొటీన్గా ఆచరించేటటువంటి ధర్మం కాదండి. ఇస్లాం అంటే అందులో మానవుడి యొక్క ఎదుగుదల ఉండాలి.
ధర్మంపై ఆచరించే పద్ధతులలో, రీతులలో పెరుగుదల అనేది ఉండాలి. ఆ పెరుగుదల లేకుండా మనం యథావిధిగా అలాగే మన జీవితాన్ని గడిపేస్తే మన ఈ జీవితానికి ఇక అర్థపర్థం ఉండదు. సోదరులారా, కాబట్టి సమయం గురించి ఆలోచించండి, సమయాన్ని వృధా చేసుకోకండి. సమయం యొక్క విలువను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా యొక్క ఉమ్మతీయులు అంటే మానవులు ఎక్కువగా మానవుడు ఈ విషయాలను పట్టించుకోడు. అంటే ఆ రెండు విషయాలు ఆ మానవుడికి దొరికితే ఆ రెండు వస్తువులను కూడా వృధా చేసుకుంటాడు, పట్టించుకోడు ఎక్కువ శాతం. కానీ మానవుడు దాన్ని పట్టించుకోవాలి అన్నారు ప్రవక్త. అదేమిటండి? నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరున్ మినన్ నాస్ అస్సిహ్హతు వల్ ఫరాగ్. రెండు వస్తువులు. ఒకటి ఆరోగ్యం. మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను బలవంతంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈ ప్రపంచంలో నేను ఏదైనా చేసేయగలననే ఆలోచనలో ఉంటాడు. కానీ ఆ ఆలోచనలో ఉండి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో అప్పుడు బాధపడతాడు. 99% ఇలాగే జరుగుతుంది. అవునా కాదా? మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా, మన కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైప్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే అనారోగ్యానికి పాలవుతాం, అరే ఆ పని చేయకుండా ఉండాల్సింది, అది తినకుండా ఉండాల్సింది, అది త్రాగకుండా ఉండాల్సింది అనే ఆలోచన మనకు వస్తుంది. ఇది మానవుడు చేసేటటువంటి అతిపెద్ద తప్పితం. ఇదే విధంగా వల్ ఫరాగ్, ఖాళీ సమయం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ అండి. ఈరోజు మన యువకులు టైంపాస్, ఆ పని ఎందుకు చేస్తున్నా, ఫలానా పని ఎందుకు చేస్తున్నామంటే టైంపాస్ గురువు గారు అంటారు. ఆ టైంపాస్కి సంబంధించిన విషయం ఇక్కడ ప్రవక్త వారు అంటున్నారు, వల్ ఫరాగ్, ఖాళీ సమయాన్ని వృధా చేస్తారు, ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోరు మానవులని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ఖాళీ సమయము, ఖాళీ బుర్ర, ఇవి రెండు మానవుడిని నరకం వైపునకు తీసుకుని వెళ్తాయి. ఖాళీ బుర్ర అంటే ఏమిటి? అతనికి ఆలోచించడానికి ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు, ఏకాంతంలో ఉన్నాడు. మానవుడిని వాడి యొక్క మెదడు, వాడి యొక్క బుద్ధి మరియు శైతాను పాపపు పని చేయటం వైపునకు తీసుకుని వెళ్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ ఖలా అంటే మలమూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చిన తర్వాత గుఫ్రానక, అల్లాహ్ తాలాతో క్షమాపణ ఎందుకు వేడేవారండి? అంటే లెట్రిన్కి వెళ్ళటం పాపమా? మలమూత్ర విసర్జన చేయటం అనేది పాపమా? ప్రవక్త వారు క్షమాపణ ఎందుకు వేడేవారు? బయటకు వచ్చి గుఫ్రానకు, అల్లాహ్ నువ్వు నన్ను క్షమించు అనేవారు. దానికి అర్థం ఏమిటంటే, ఇంత సమయం ఏదైతే నేను లోపల ఉన్నానో ఆ సమయంలో నేను నిన్ను గుర్తు చేయలేదు అల్లాహ్, నీ యొక్క స్మరణ నుండి నేను దూరంగా ఉన్నాను, కాబట్టి వల్ల నువ్వు నన్ను క్షమించు. ఎందుకు? ఆ ప్రదేశంలో అల్లాహ్ యొక్క జిక్ర్, అల్లాహ్ యొక్క నామస్మరణ చేయకూడదు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మనకు దొరికేటటువంటి ఆ ఖాళీ సమయంలో కూడా అల్లాహ్ యొక్క జిక్ర్ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే చేసేవారు. కానీ మనకు ఖాళీ సమయం దొరికితే, మనకు సమయం దొరికితే చాలు, దాన్ని ఎలా వృధా చేయాలి అని ఆలోచిస్తాం. ఖాళీ సమయంలో నేను ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వారికి వస్తే, ఫలానా సిరీస్ చూడాలి, ఫలానా సినిమా చూడాలి, ఫలానా చోటుకు వెళ్ళాలి, టైంపాస్ ఎలా చేయాలో మనం ప్లాన్ చేస్తున్నాం. కానీ ఆ సమయాన్ని నేను వినియోగించుకొని స్వర్గం వైపు నాకు ఎలా వెళ్ళాలి, స్వర్గాన్ని నేను ఎలా సంపాదించాలి అనేటటువంటి ఆలోచన సోదరులారా ఈరోజు మనలో రావాలి. కాబట్టి ఈ సమయం ఏదైతే అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తున్నాడో, రమజాన్ యొక్క నెల, ఈ నెలను మనం వినియోగించుకోవాలి ఇన్షాల్లా. దీన్ని మనం వృధా చేసుకోకూడదు. సమయం దొరికినప్పుడల్లా రంజాన్ నెలలో అల్లాహ్ యొక్క జిక్రులో ఉండాలి, ఖురాన్ చదువుతూ ఉండాలి. ఎప్పటికీ కూడా ఈ రంజాన్ యొక్క మాసాన్ని మనం వృధా చేసుకోకూడదు ఇన్షాల్లా. ఇదే విధంగా సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి
సహాబాలతో ప్రశ్నించారు, ఈరోజు మీ అందరిలో ఈరోజు ఎవరు ఉపవాసం ఉన్నది ఎవరు అని అడిగారు. హజరత్ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా వారు లేచి అన్నారు, ఓ మహాప్రవక్త, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అన్నారు. మరల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు, ఈరోజు జనాజా నమాజ్ ఎవరు చదివారు అన్నారు. మళ్ళీ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా వారు లేచి, ఓ మహాప్రవక్త, నేను జనాజా నమాజ్ చదివాను అన్నారు. మరల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తారు, ఈరోజు పేదవారికి దానం చేసింది ఎవరు? మళ్ళీ అబూబకర్ రజల్లాహు తఆలా వారు లేచి, ఓ మహాప్రవక్త, ఈరోజు నేను ఒక పేదవారికి దానం చేశాను అంటారు. ఆ తరువాత మరల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతారు, మరి ఈరోజు అనారోగ్యంగా ఉన్నవారిని సందర్శించింది ఎవరు? అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్ళింది ఎవరు అంటే అప్పుడు కూడా హజరత్ అబూబకర్ రజల్లాహు తఆలా అన్హు వారు నాలుగోసారి లేచి, ఓ మహాప్రవక్త, ఆ సత్కార్యం కూడా నేను చేశాను అంటారు. అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఈ 4 ఆచరణలు ఎవరైతే చేశారో వారికి స్వర్గం అల్లాహ్ తఆలా తప్పకుండా ఇస్తారు అన్నారు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, మనం ఎప్పుడైనా ఒక్క రోజులో ఇన్ని పుణ్యాలు చేసామండి? 4 పెద్ద పుణ్య కార్యాలు ఒకే రోజులో ఎప్పుడైనా మనం చేస్తున్నామా అనేది మనం స్వతహాగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ నేను ఎందుకు తెచ్చానంటే, ఈ 4 ఆచరణల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. రమదాన్ నెలలో మనం ఎలాగో ఉపవాసం ఉంటాం, అల్హమ్దులిల్లా. రమదాన్ నెలలో ఎలాగా మనం ఉపవాసం ఉంటాం, అల్లాహ్ తఆలా మనందరికీ ఆరోగ్యాన్ని, అవకాశాన్ని కల్పించాలి. ఆమీన్. సత్కార్యాలు చేసేటటువంటి ఆలోచనలో మనం ఉంటాం. దాన ధర్మాలు కూడా ఇన్షా అల్లా రంజాన్ నెలలో చేస్తాం. కానీ జనాజా నమాజ్ చదవటం, రెండవది అనారోగ్యంగా ఉన్న వారిని సందర్శించటం, ఈ 2 ఆచరణలను మనం మర్చిపోతాం. ఉపవాసం ఉంటాం, దాన ధర్మాలు చేసే ఆలోచనలో ఉంటాం, కానీ ఈ 2 ఆచరణలు ఉన్నాయి చూడండి, వీటిపై కూడా మనము రమదాన్ నెలలో, రంజాన్ ఇతర మాసంలో కూడా దీనికి అదే ప్రాధాన్యత, కానీ రమదాన్ మాసంలో పుణ్యాల యొక్క ప్రాధాన్యత, పుణ్యాల యొక్క రెట్టింపు పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఆచరణను గుర్తు పెట్టుకొని మనం తప్పకుండా ఈ సత్కార్యాలు చేయాలి ఇన్షా అల్లా. ఇదే విధంగా సోదరులారా, ఎలాగైతే మేము ముందు నేను చెప్పానో, ఈ నెల ఖురాన్ యొక్క నెల. అల్లాహ్ తఆలా తమ దివ్య ఖురాన్లో తెలియజేస్తున్నాడు. చూడండి, ఖురాన్ చదవటం అంటే మనం ఖురాన్ ఇలా విప్పుకొని అరబీ పదాలు, అరబీ అక్షరాలు చదువుకుంటూ వెళ్తే అల్హమ్దులిల్లా మనకు పుణ్యాలు అయితే వస్తాయి, పుణ్యాలు మనకు తప్పకుండా వస్తాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాలు. అదే రంజాన్లో చదివితే ఒక్కొక్క అక్షరానికి 70 పుణ్యాలు అంటున్నారు. 70 రెట్లు ఎక్కువగా అల్లాహ్ తఆలా దాన్ని పెంచడం జరుగుతుంది. కానీ సోదరులారా, ఈరోజు అసలు అల్లాహ్ తఆలా ఒక ముస్లింకి ఇచ్చినటువంటి అతిపెద్ద ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ఖురాన్. ఈరోజు మనము కత్తులు, కటారులు, ఖడ్గాలు తీసుకుని వెళ్ళాల్సిన పని లేదు. మన విశ్వాసాలను దృఢపరుచుకోవడానికి ఖురాన్ను మనం అర్థం చేసుకుంటే చాలు. ఖురాన్లో అల్లాహు అక్బర్, అల్లాహ్ తఆలా ఎలాంటి విషయాలను అవతరింపజేశాడండి. నేను చెప్పబోయేటటువంటి మాట ఏమిటంటే, ఖురాన్ను అరబీ భాషలో చదవటం కాదు, చదవండి ఇన్షా అల్లా, కానీ దానితో పాటు దాని యొక్క అర్థాన్ని చదవండి. ఈ ఒక్క నెల ఖురాన్ యొక్క నెల. ఖురాన్ను ఈ నెలలు నేను అర్థం చేసుకుంటాను. చాలా మంది అంటారు, ఖురాన్ అర్థం చేసుకునేంత జ్ఞానం మన దగ్గర ఎక్కడుందని. మీకు అర్థం అవుతుందా లేదా అది పక్కన పెట్టండి, కానీ చదవండి. ఖురాన్ అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది అల్హమ్దులిల్లా, కానీ అతి సులభంగా అల్లాహ్ తఆలా ఖురాన్ను అవతరింపజేశాడు. ఒక్కసారి మీరు చదివితే 100% అర్థమవుతుందని ఎవరు చెప్పరు, కానీ ఒక్కసారి ఖురాన్ మీరు అర్థంతో చదివితే
1% మీకు అర్థమవుతుంది కదా. ఖురాన్ యొక్క జ్ఞానం, అందులో అల్లాహ్ తాలా 6000 రకాల విద్యలు ఉంచాడండి. ఎన్ని రకాల విద్యలు? 6000 రకాల విద్యలను ఉంచాడు అల్లాహ్ తాలా ఖురాన్లో. ఏదైనా గ్రంథం ఉందా? 6000 విద్యలు ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉందా ప్రపంచంలో? దాన్ని 100% అర్థం చేసుకోవటం ఏ మానవుడి ద్వారా కూడా సహజం కాదు ఈ కాలం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను వదిలితే మన మాటకు నేను చెప్తున్నాను, ఎందుకంటే అందులో అల్లాహ్ తాలా అంత జ్ఞానాన్ని ఉంచాడు అల్హమ్దులిల్లా. కానీ నేను చెప్పదలుచుకునేటటువంటి విషయం ఏంటంటే, జీవితంలో అల్లాహ్ తాలా మనకి ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని మనం వినియోగించుకొని 1 నెలలో ఖురాన్ అర్థంతో చదవండి ఇన్షాల్లా. దీని ద్వారా మానవుడి యొక్క జ్ఞానం పెరుగుతుంది, మానవుడి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, మానవుడికి అల్లాహ్ అంటే ఏమిటో అర్థమవుతుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఏమిటో తెలుస్తుంది, ప్రవక్తలందరూ ఎందుకు వచ్చారు ఈ ప్రపంచంలోకి, వారు చేసిన కార్యాలు ఏమిటి, జరిగిందేమిటి, జరగబోయేదేమిటి, ఇవన్నీ కూడా ఖురాన్లో అల్లాహ్ తాలా ఉంచాడు. దీని ద్వారా మానవుడి యొక్క మతి స్థిమితం పెరుగుతుంది ఇన్షాల్లా. ఖురాన్లో అల్లాహ్ తాలా చాలా బలాన్ని ఉంచాడండి. ఖురాన్లో అల్లాహ్ తాలా చాలా బలాన్ని ఉంచాడు. మనం ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఖురాన్ను చదివి దాని యొక్క అర్థ భావాలను మనం అర్థం చేసుకుంటే ఇన్షాల్లా మన మనసుకి కూడా సంతృప్తి కలుగుతుంది ఇన్షాల్లా. అల్లాహ్ తాలా దివ్య ఖురాన్ను అవతరించేటటువంటి ఉద్దేశాలలో ఒక ముఖ్య ఉద్దేశాన్ని అల్లాహ్ తాలా ఈ ఖురాన్ యొక్క వాక్యంలో తెలియజేస్తున్నాడు. కితాబున్ అంజల్నాహు ఇలైక ముబారకుల్ లియద్దబ్బరు ఆయాతిహి వలియతదక్కర ఉలుల్ అల్బాబ్. ఈ శుభదాయకమైనటువంటి గ్రంథాన్ని ఓ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ మీదకు మేము అవతరింపజేశాము. ఎందుకు అంటే లియద్దబ్బరు ఆయాతి, ఎందుకంటే నా దాసులు మానవులు ఖురాన్ను గమనిస్తారు అని, ఖురాన్ను గ్రహిస్తారు, గమనిస్తారు, దాని గురించి ఆలోచన చేస్తారని చెప్పి ఈ ఖురాన్ను నేను అవతరింపజేశాను. వలియతదక్కరు ఉలుల్ అల్బాబ్, ఎవరికైతే బుద్ధి జ్ఞానం ఉందో వారు ఈ ఖురాన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వారికి ఇందులో అర్థమయ్యేటటువంటి విషయాలు, వారికి ఇందులో అనేక పాఠాలను నేను ఉంచాను అల్లాహ్ తాలా దివ్య ఖురాన్లో తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు ఒక ముస్లిం ఈరోజు అవమానభరితమైనటువంటి జీవితాన్ని గడపడానికి గల కారణం ఏమిటో తెలుసా? ప్రధానమంత్రి, హోంమంత్రి వారు కాదు. ఈరోజు మనం అవమానంగా బ్రతుకుతున్నాము అంటే దానికి గల కారణము ఒకే ఒక్కటి, ఖురాన్ మరియు హదీస్ని ఈరోజు మనం వదిలేసాం. ఖురాన్ మరియు హదీస్కి అసలు మన జీవితంలో సమయమే లేదు. ఖురాన్ మరియు హదీస్కి అసలు మన జీవితంలో విలువే లేదు. ఖురాన్ మరియు హదీస్ అంటే ఉంది అంతే, అది ఉలమాల పని, అది ఆలిముల పని, మన పని కాదు. ఖురాన్ మరియు హదీస్ను అర్థం చేసుకునే జ్ఞానాన్ని అల్లాహ్ తాలా వారికి ఇచ్చాడు, మనకు కాదు. మన పని ఏమిటి? చెప్పేది వినాలి, వినేసి వదిలేసి వెళ్ళిపోవాలి అంతే. ఇలాగ ఈ రోజు మన జీవితాలు మారిపోయే సోదరిమణులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా క్లుప్తంగా చెప్పారు, ఎప్పుడైతే నా ఉమ్మతీయులు ఖురాన్ మరియు హదీస్ని విడనాడుతారో, వదిలేస్తారో, అప్పుడు వారు అవమానభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని. ఈరోజు మనం రైళ్లలో, బస్సుల్లో, ఫ్లైట్లో వెళ్తే మన ముఖాలను విచిత్రంగా చూస్తారు. మన మనసులో ఆ ఫీలింగ్ వస్తుంది, అరే నేను ముస్లిం అనే కదా నన్ను ఇలా చూస్తున్నారు, నా మొహం మీద గడ్డం ఉందనే కదా, నా తల మీద టోపీ ఉందనే కదా నన్ను ఇలా చూస్తున్నారు అని అవమానపడుతున్నాం మనం. అదే ఒకవేళ మన మనసులో ఖురాన్ ఉంటే, హదీస్ ఉంటే గర్వం వస్తుంది. అల్లాహ్ తాలా ఈ రోజు నాకు యొక్క గౌరవాన్ని ప్రసాదించాడు అనేటటువంటి ధైర్యం వస్తుంది. ఈరోజు యువకులలో ఎవరైనా ఒక్క యువకుడి వద్దకు వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఒక 10 నిమిషాలు చెప్పండి అంటే చెప్పగలరా అండి? ఖురాన్కి సంబంధించి ఒక 5 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పండి అంటే చెప్పగలరా? ఈ ఖురాన్ మరియు హదీస్ నుండి ఏదైతే దూరాన్ని మనము పాటిస్తున్నామో దీని వలన ఈరోజు మనము అవమానంగా బ్రతుకుతున్నాం.
వారి దగ్గర ధనం ఉండేది కాదు, డబ్బు ఉండేది కాదు, ఆస్తి ఐశ్వర్యాలు ఆస్తి పాస్తులు ఉండేవి కావు. కానీ అల్లాహ్ తాలా వారికి అంత గౌరవాన్ని ప్రసాదించాడు అంటే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు వారు 70% ప్రపంచాన్ని జయించారు. అల్హమ్దులిల్లా. అతను చినిగిపోయిన బట్టలు వేసుకునేవారు, బట్టపు ముక్కలు కుట్టుకొని తమ దుస్తులకు అతికించుకొని గడిపేవారు తమ జీవితాన్ని. అలాంటి మామూలు వ్యక్తికి అల్లాహ్ తాలా ఒక పెద్ద మహారాజుగా జీవితాన్ని ఇచ్చాడు అంటే, ఆ గౌరవాన్ని ఇచ్చాడంటే కేవలం ఖురాన్ మరియు హదీస్ పై ఆచరించడం వలన. సోదరులారా, ఈ ఖురాన్ మరియు హదీస్ పై ఆచరించాలి అంటే మనకు ఖురాన్ అంటే ఏమిటో తెలియాలి. కాబట్టి ఈ రమదాన్ నెలలో తప్పనిసరిగా నేను ఖురాన్ అర్థంతో చదువుతాను ఇన్షాల్లా అని సంకల్పం చేసుకోండి. మొదలైతే పెట్టండి. మొత్తం చదవగలనో లేదో, అరే ఇంత ఖురాన్ ఉంది, ఖురాన్ ఇంత లావుగా ఉంటుంది అర్థంతో ఉన్నది, అది చూసే మనం భయపడిపోతాం, ఇంత నేను చదవగలనా లేదా అని. మనం ముందడుగు వేస్తే అల్లాహ్ తాలా మనకు అవకాశాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు. మీ బుర్రలకు ఎక్కదు, అర్థం అవ్వదు. శైతాన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. శైతాన్ రంజాన్లో ఉండడు కదా, మరి ఎలాగా అని మనం అనుకుంటాం. కానీ అల్లాహ్ తాలా శైతానులను బంధిస్తాడు, అది కంపల్సరీ, అది 100%. కానీ ఈ సంవత్సరం అంతా మనకు ప్రాక్టీస్ ఇచ్చి వెళ్ళాడు కదా, ట్రైనింగ్ చేసి వెళ్ళాడు కదా శైతాన్. ఆ ట్రైనింగ్ చేసింది మన ఆలోచనలు, మన బుర్రలు అలాగే ఉంటాయి. కాబట్టి దాని నుంచి మనము దూరం అయ్యి ఖురాన్ను అర్థంతో చదవటానికి ప్రయత్నించండి, మొదలు పెట్టండి. ఇన్షాల్లా మీ జీవితాలలో మార్పు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. అల్లాహ్ తాలా యొక్క వాగ్దానం అండి, ఖురాన్ను అర్థం చేసుకోవటంలో మానవుడి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అల్లాహ్ తాలా వారికి అభివృద్ధిని ప్రసాదిస్తాడు, వారికి మనస్తాపాన్ని అల్లాహ్ తాలా వారికి ప్రసాదిస్తాడు, మనశ్శాంతిని అల్లాహ్ తాలా వారికి ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరా సోదరి మనులారా, ఖురాన్ను విడనాడకండి, ఖురాన్ను వదలకండి. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. మేము నిస్సందేహంగా ఈ లైలతుల్ ఖద్ర్ అనే రాత్రిలో ఖురాన్ను అవతరింపజేశాము. ఓ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, లైలతుల్ ఖద్ర్ అంటే ఏమిటో మీకు తెలుసా? లైలతుల్ ఖద్ర్ అంటే 1000 నెలల ఆరాధన కంటే మేలైనటువంటి రాత్రి. ఆ రాత్రిలో అల్లాహ్ యొక్క ఆజ్ఞలు తీసుకొని జిబ్రైల్ అలైహిస్సలాం వారు అవతరింపజేస్తారు. ఆ రాత్రిన హజరతే జిబ్రైల్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆజ్ఞలను తీసుకొని అవతరింపజేయడం జరుగుతుంది. మరి అల్లాహ్ తాలా ఫజర్ నమాజ్ వరకు తమ కారుణ్యాన్ని ఉంచుతాడు. మరి లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రిని మనం వెతకాలి. కేవలం ఒక్క రాత్రి, 4వ రాత్రి లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రి ఇదే అని ఫిక్స్ అయిపోతే మార్గబస్సులో ఉండిపోతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చివరి 10 రాత్రులలో లైలతుల్ ఖద్ర్ అనేటటువంటి రాత్రిని మీరు వెతకండి. 5 రాత్రులు జాగారాలు చెయ్యాలి. 5 రాత్రులు లైలతుల్ ఖద్ర్ అని అనుకొని మనం ఆరాధిస్తే ఒక్క రాత్రి మనకు తప్పకుండా తగులుతుంది ఇన్షాల్లా. ఆ నెలను, ఆ యొక్క రాత్రిని ఎవరైతే పొందారో 1000 నెలలంతా 1000 నెలలు ఆరాధన చేసేటటువంటి పుణ్యాన్ని మనం పొందవచ్చు ఇన్షాల్లా. కాబట్టి సోదరులారా, ఈ రమదాన్ నెలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడడానికి కారణం కూడా ఖురాన్ మాత్రమే. ఈ ఖురాన్ వలనే అల్లాహ్ తాలా ఈ రమదాన్ నెలకు అల్లాహ్ తాలా ఇంత ప్రాధాన్యతను, ఇంత ప్రాముఖ్యతను అల్లాహ్ తాలా ప్రసాదించడం జరిగింది. మరి అదే ఖురాన్ నుంచి ఈరోజు మనం దూరంగా ఉన్నాం. అదే ఖురాన్ నుండి ఈరోజు మనం దూరంగా ఉన్నాం. మన సంతానానికి ఖురాన్ చదవటం మనం నేర్పించటం లేదు. వారికి ఖురాన్ వచ్చా, హదీస్ అంటే ఏమిటో తెలుసా తెలీదా అనేటటువంటి ఆలోచన మనలో లేదు. మనం కోల్పోయాం. అది యోధులు, క్రైస్తవులు చేసినటువంటి ప్లానింగ్స్ వల్ల, వారు మనపై విరుచుకుపడినటువంటి ఆయుధాలు మనకు కనిపించటం లేదు. కానీ అందులో మనం చిక్కుకొని ఉన్నాం. వారు చూపించినటువంటి మార్గదర్శకత్వంలో మనం చిక్కుకొని ఉన్నాం. ఈ రోజు నా పిల్లవాడు, ఈ రోజు మన యొక్క సంతానం
ఎక్కడ చదువుతున్నారండి? క్రైస్తవుల స్కూళ్ళలో చదువుతున్నారు. ఈ రోజు నా సంతానం, మన పిల్లలు ఈ రోజు హైందవుల యొక్క స్కూళ్ళలో వెళ్ళి దండాలు పెట్టి తమ విద్యను మొదలు పెడుతున్నారు. దాన్ని మనం గమనించటం లేదు. ఏ పిల్లవాడి నోటి ద్వారా కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అనేటటువంటి పదాలు బయటికి రావాలో, ఆ పెదాల నుండి, ఆ నాలుక నుండి బహుదైవారాధన పదాలను పలికింపజేస్తున్నారు. మరి ఈ రోజు మనం నిద్రపోతున్నామా, మేలుకొని ఉన్నామా? ఈ ఖురాన్ నుండి దూరం మానవుడిని సర్వనాశనం చేసేస్తుంది. ఈ ఖురాన్ నుండి దూరం మానవుడి యొక్క విశ్వాసాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఈ ఖురాన్ నుండి దూరం మానవుడి యొక్క జీవితాన్ని, ఇహలోకాన్ని, పరలోకాన్ని సర్వనాశనం చేస్తుంది. మరి ఎవరైతే ఖురాన్ను పట్టుకొని ఉంటారో, తమ సంతానం యొక్క చేతిలో ఖురాన్ను పెడతారో, వారి మనసులో ఖురాన్ను నింపడానికి ప్రయత్నాలు చేస్తారో, వారే ఇహపర లోకాలలో సాఫల్యాన్ని పొందుతారు. రేపటి రోజు అల్లాహ్ తాలా ఖురాన్ గురించి ప్రశ్నిస్తాడు. ఇంజనీర్లు, డాక్టర్ల గురించి కాదు, ధార్మిక విద్య గురించి మిమ్మల్ని అల్లాహ్ తాలా మీ యొక్క సంతానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. నీవు నీ సంతానానికి ఖురాన్ నేర్పించావా లేదా అని అల్లాహ్ తాలా అడుగుతాడు. సోదరులారా, ఖురాన్ యొక్క విద్యను మనము నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా ఇవ్వాలి. ఖురాన్ యొక్క విద్య నుండి దూరం మానవుడిని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఖురాన్ నుండి దూరంగా ఉన్నారో, మనమందరము ఖురాన్ నుండి దూరంగా ఉన్నాం. కాబట్టి అల్లాహ్ తాలాతో దువా చేద్దాం. ఓ అల్లాహ్, ఈ నెల రాబోతున్నటువంటి రమదాన్ నెల నుండి ఖురాన్ నుండి మన యొక్క సంబంధాలను దృఢపరుచుకునేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా మా అందరికీ ప్రసాదించు అల్లాహ్. ఖురాన్ను పఠించే, ఖురాన్ను అర్థం చేసుకునే, ఖురాన్ను ఎల్లప్పుడూ చదివే, ఖురాన్ ఎల్లప్పుడూ నా పెదాలపై, నా నాలుకపై ఉండేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ తాలా నాకు ప్రసాదించు, మనకు అల్లాహ్ తాలా ప్రసాదించు అల్లాహ్. ఖురాన్ నుండి దూరంగా ఉండటం నుంచి అల్లాహ్ మమ్మల్ని అందరినీ రక్షించు అల్లాహ్. ఖురాన్ను అర్థం చేసుకునేటటువంటి సౌభాగ్యాన్ని మరియు ఆ విధమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ నువ్వు మా అందరికీ ప్రసాదించు అల్లాహ్. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరులారా, ఒక దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడి నుంచి లేకండి. ఈ యొక్క జుమా నుండి ఒక దృఢ సంకల్పం తీసుకోండి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రంజాన్లో ఇన్షా అల్లాహ్ ఖురాన్ అర్థంతో చదువుతానని. చదువుదామా? ఇన్షా అల్లాహ్ తప్పకుండా ఖురాన్ను అర్థంతో చదవండి. అల్లాహ్ తాలా మన యొక్క జీవితాలను సులభతరం చేస్తాడు ఇన్షా అల్లాహ్. చివరికి అల్లాహ్ తాలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనందరికీ జీవితాంతం ఇస్లాం మరియు ఈమాన్ పై నిలకడగా ఉండేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ చెడు కార్యాల నుంచి, పాపాల నుండి, మార్గభ్రష్టత్వాల నుండి అల్లాహ్ తాలా మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ దివ్య ఖురాన్ చూపించేటటువంటి మార్గంపై నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క వలల నుండి అల్లాహ్ తాలా మమ్మలను రక్షించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ కూడా ముస్లిం సమాజానికి అల్లాహ్ తాలా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. అవమానభరితమైనటువంటి జీవితం నుండి అల్లాహ్ తాలా మమ్మలను రక్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా. ربنا تقبل منا إنك أنت السميع العليم.